పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక జోర్దార్ వార్తలు చూసానికి అందరు తయారుగా ఉన్నారా ఇక నేను కూడా ముచ్చట్లతో తయారుగా ఉన్నా మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిన షురు చేసుకుందాం పాండ్రి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు తడి బట్టలతోటి ప్రమాణం చేద్దామా పోషమ్మ గుళ్ళె చూద్దామా అంజన్న గుడి కాడ పొర్లు దండాలు పెడదామా పసుపు బియ్యం బుక్కుదామా అని మస్తు మల్కల మస్తుగా సవారులు వేసుకున్నారు మస్తు మంది రాజకీయ లీడర్లు అయితే అవన్నిటికంటే వాళ్ళందరికంటే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా అవుతున్నాయి గా పంచాదులు ఛాలెంజ్లు చేసుడే కాదు ఓట్ల మీద ఓట్లు పెడుతున్నారు మరి గా ఓట్ల పంచాదేందో ఎవరెవల నడమనో గీ ముచ్చట చూసిరా పోరి నీతికి నిజాయితీకి మారు పేరు నీతికి నిజాయితీకి మారు పేరు పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అగో ఛత్రపతి సినిమాల ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పినట్టే చెప్తున్నాడు కదా పాడి కౌశిక్ రెడ్డి అన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ కొంచెం అవినీతి కూడా చెయ్యలేదట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న మరి ఇప్పుడు గింత అర్జెంటుగా ఉన్నట్టుండి అవినీతి మీద ఓట్లు పెట్టాల్సిన పనేమున్నదనంటే రామగుండం కెంచి వేరే జాగాలకు ఎక్కువ లోడ్ తోటి బూడిద లారీలు పోతున్నాయి గవిట్కెంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న 100 కోట్లు అక్రమంగా సంపాదించిండని 2 కింద ఫైర్ అయిండు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న లేని ముచ్చట్లు చెప్పి బద్నాం చేసిండని పొన్నం సారు నోటీసులు కూడా పంపిండు కౌశిక్ అన్నకు అయితే ఏ తప్పు చేయకపోతే గుల్లెక్కువ ప్రమాణం చెయ్యు అని పొన్నం సారుకు సవాలిసిరిండు కౌశిక్ అన్న ఇక గిదే సందనుకున్నాడో ఏందో గాని పొన్నం సారు ముచ్చట ఆటెన్కాల గాని నువ్వు ఏ అవినీతి చెయ్యకపోతే అంజన్న గుల్లె ప్రమాణం చెయ్యు అని కౌశిక్ అన్నకు సవాలిసిరిండు హుజూరాబాద్ షయ్యిపార్టీ లీడరు ఒడితెల ప్రణవన్న ఇక గీన్నే ముదిరింది పెద్ద పంచాది సరే చూసుకో అని కౌశికన్న గుల్లెకోదామని పోతే పోలీసోళ్ళు ఆపిర్రు అటు ప్రణవన్నను కూడా ఆపిర్రు కానీ 2 పార్టీల కార్యకర్తలే బగ్గలొల్లి పెట్టుకున్నారు. నియత్గున్నా నిరూపించుకోనీకి గుడే అవసరం లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చని తడి బట్టలతోటి అంజన్న గుడి ఫోటో పెట్టుకొని ఇంటికాన్నే ప్రమాణం చేసిండు. అట్లనే ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. నువ్వు ఒక్కనివిరా నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి. నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. అగ్గో పొన్నం సారుకు ఇంకో ఛాన్స్ ఇచ్చిండు కౌశిక్ రెడ్డి అన్న ఏ అవినీతి చెయ్యకపోతే ఖచ్చితంగా ప్రమాణం చెయ్యాల్సిందే అని అంటున్నాడు. మరి చూడాలే పొన్నం సారు ప్రమాణం చేస్తాడో లేకపోతే ఉత్తగనే ఊకుంటాడో. కానీ చూడుండ్రి రాజకీయ లీడర్లు ఎట్లయిర్రో చిన్న పోరగాళ్ళు కదా నీ బల్పం నేను తీసుకోలే అని ఓట్లు పెట్టుకున్నట్టు అవినీతి చెయ్యలే అని ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. ఇలా పని ఎట్లున్నదంటే తేనెను దులుపుకుందామని పోతే తేనెటీగలు గుట్టి పెయ్యంతా వాసినట్టు అయింది. కారు పార్టీలకెంచి లీడర్ను గుంజుదామని ప్లాన్ వేసి గుంజుడు మంచిగానే గుంజిరు కానీ గా గుంజినాకనే ఎందుకు గుంజినంరా అయ్యా అని బాధపడే కథ అయింది కాంగ్రెస్ పార్టీకి. అగో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగా రచ్చ అవుతున్నది గాంధీ భవన్లా. మరి గా ముచ్చట ఏందో పురా గరుచుకుని రాపోరి. గాలికి పోయేదాన్ని డప్పులు డీజిల్ పెట్టుకొని మరి ఇంట్లోకి తీసుకొచ్చుకొని లేని నొప్పి తెచ్చుకున్నట్టు ఏందే రేవంత్ అన్న ఇది కారు పార్టీని ఖాళీ చేద్దాం అనుకొని కంకణం కట్టుకున్నావు గాని చెయ్యి పార్టీలు ఆగిపోయినాయి అనుకున్న పంచాదులు మళ్ళా మొదలుగానికి కారకునివైనవు కదనే ఉత్త పున్నానికి. అసలు ఏం చేద్దామనుకొని జీవన్ రెడ్డి సార్కు చెప్పకుండా సంజయ్ అన్నను షేరిక చేసుకునే అవసరం ఏందే అంటే రేవంత్ అన్న పీసీసీ పెబ్బెతో పాటు సీఎం కూడా కదా అడిగేదెవలు ఆపేటోళ్ళెవలు అని అనుకున్నావా అని మస్తుగా గరమైతున్నారు జగిత్యాల షయ్యిపార్టీ కార్యకర్తలు. ఇక జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీ నిడిచిపెట్టే ఆలోచనలు చేసిండు అని కూడా ముచ్చట్లు బయటికి వచ్చినాయి. ఓష్ని అవ్వ గిదేందిరయ్యా పక్కోడిల్లు తలగ పెడదాం అనుకుంటే మనిల్లు తలగబడేటట్టున్నది కదా అని జల్దిన మంత్రులు పోయి బుద్రకిచ్చిర్రు జీవన్ రెడ్డి సార్ను. మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ
ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తా ఉన్నాం. ఆల్రెడీ గౌరవానికి భంగం కలిగింది కదనే బట్టి సారు, ఇప్పుడు వచ్చి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం అని చెప్తున్నావు. పెయ్యంత గాలి ఒగడేడితే ఇంకా నయ్యం తోలం తూసిపోలే అని ఓదార్చిండట ఇంకొక ఆయనే. గట్లనే ఉన్నది గీ చెయ్యి పార్టీ మంత్రుల ముచ్చట కూడా. నన్ను ఓడించిన ఆయనను నాకు చెప్పకుండా పార్టీలకు తీసుకున్నారు అని జీవన్ రెడ్డి సారు బాధపడుతుంటే ఇప్పుడు గాయన గౌరవానికి భంగం కలిగియమని చెప్తున్నారు. ఇవాళ నేను శాసనమండలి రాజీనామా చేస్తా అని చెప్పంటే ఎందుకు అది చేస్తావు అన్న, వీఆర్ విత్ యూ. మనం ఏదైతుందో లెట్ us join together. Then I said I'll continue to be with you. I said I'll continue to be with you and I'll continue to be with the party. నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తా అంటే వద్దన్నారట బట్టి సారు, శ్రీధర్ బాబు సారు. ఇక వాళ్ళ మాట మీదనే వెనకకు తగ్గిండట జీవన్ రెడ్డి సారు. పార్టీలకెంచి కూడా బయటికి పోననే చెప్తున్నాడు. కానీ చూడుండ్రి ఎట్లున్నదో రాజకీయం. పక్క పార్టీలను చేరిక చేపించుకోనీకి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ అన్నే వాళ్ళ ఇండ్లకు పోయి మరీ పార్టీలకు రమ్మంటున్నాడు. కానీ సొంత పార్టీల సీనియర్ లీడరు ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి సార్ తానకచ్చి మాట్లాడేటందుకైతే టైం లేనట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అని మస్తుగా గరమై గీ ముచ్చటెరకైన చెయ్యి పార్టీ కార్యకర్తలు. ఏపీల రాజకీయం మీద ఇదివరకు షాన్నే సినిమాలు వచ్చినాయి కానీ ఇప్పుడైతున్న రాజకీయం మీద సినిమా తీస్తేనైతే ఏడాది పాటు హౌస్ఫుల్ అయితే కావచ్చు టాకీస్లు. ఇక ఏపీ అసెంబ్లీ అయితే ఎవ్వరు ఊహించనట్టు అయింది. ఇంకిప్పుడు జగనన్న రాసిన లెటర్ తోటి గా హైపు మస్తు పెరిగింది. గిదెక్కడి మాస్టర్ మావా అనుకుంటున్నారు గా లెటర్ చూసిన పబ్లిక్. మరి గా లెటర్ ముచ్చటేందో మరి కథ ఏందో అరుచుకోవాలి కదా అని అడుగుర్రి. కూటమి గాలిలా పంక పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుంటైంది. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు గెలవాల్సింది పంక పార్టీకి 11 సీట్లే వచ్చినాయి. అగ్గో గా ముచ్చట మీదనే జగనన్న లెటర్ రాసిండు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారుకు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యాలంటే 10% సీట్లుండాలని చట్టంలో ఏడలేదు. విపక్షంలో ఎవలకు ఎక్కువ సీట్లస్తే ఆళ్లే ప్రధాన ప్రతిపక్ష పొల్లైతారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో గొంతు ఇప్పనికి ఛాన్స్ ఉంటది కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యాల్సిందే అని ఉన్నదిగా లెటర్లా. అట్లనే ఎన్కట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా 294 సీట్లకు చెయ్యి పార్టీ 26 సీట్లే గెలిచి 10% సీట్లు లేకపోయినా కూడా వాళ్లకు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిండ్రు. పీజేఆర్ సార్ ను ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా పెట్టిండ్రు. 2015 ఢిల్లీలో 70 సీట్లకు పువ్వు పార్టీ 3 సీట్లు గెలిచినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు అని యాద్ చేసిండు జగన్ అన్నగా లెటర్లా. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణాలప్పుడు మంత్రుల తర్వాత జగన్ అన్నను ప్రమాణం చేయించుడు మీద జర్రంతా హర్ట్ అయినట్టుగానే రాసిండుగా లెటర్లా. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం సభానాయకుడు అంటే సీఎం తర్వాత ప్రతిపక్ష నాయకునిగా నాతోటి ప్రమాణం చేపియలేదు, మంత్రులందరి తర్వాత చేపించిండ్రు అని కూడా ముచ్చట తీసిండు. అబ్బో గంత సభా సాంప్రదాయాలు పాటించేటోన్వే అయితే స్పీకర్ ను కుర్చీలో కూసుండే పెట్టేటప్పుడు అసెంబ్లీలో ఉండాలనే సంస్కారం తెలియదా? ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీలో ఊసోకుంటా పోయినవు, నువ్వు కూడా సభ గురించి మాట్లాడుతున్నావా? అసెంబ్లీలో ఊసోనీకే ఇష్టం లేని నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం ఏం చేస్తావు అని గరమైతున్నారు ఈ ముచ్చటెరకైన సైకిల్ పార్టీ లీడర్లు. ఆ పబ్లిక్ ఇక ఎప్పట్లెక్కనే మా ముసలి మూత ఎవరు చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలి వార్త పట్టుకొస్తాడో అరుచుకున్నదాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి సంగతి? వాళ్ళ సంగతి ఏందో అయితే గట్టిగా అనగబట్టి అరుచుకుంటే అన్ని ముచ్చట్లు బయట పడతాయి. వాళ్ళేమో తువ్వాల తాడు దాచి మా దగ్గర పామున్నది అని బదిరియవచ్చు. ఇట్లా అని ఎన్ని రోజులు భయపడుకుంటుంటావు చెప్పు. తటారంలో దాచిన తాడు ఏడబెట్టింది కావచ్చు ముసలిది. మరి ఏది అగో ఏదో ఈ గురం మొదలు పెట్టినట్టే ఉన్నాడు కదా మా ముసలి మోతేవారి, మందలిస్తే కైకు మనతట్టే ఉన్నాడు కదా. ఓ తాత ఆ తాలు గిట్ల ఎందుకే? వైపు అయితే వదిన వరుస, మిట్ట అయితే మరదల వరుస అన్నట్టే చేయబచ్చింది. దారి మీరైతే అటు రాగానే ఎంబడే గేట్లు ముయించి ఎక్కడ అక్కడనే అనగబట్టి కచ్చేస్తారా? ఆడేన్నో పెడుతులు నేను దొరుకుతలేదు పాడే. ఓ తాత గిట్ నేను పక్క వెళ్తా అంటే చెవులు పడతలేవా ముసలోడ? తాళ్ళెక్కడికి ఎవరు కట్టేస్తాను పట్టుకపోతున్నావు చెప్పు. అరే వచ్చిన వాడే బుజ్జి నువ్వే చెప్పు. 5 ఏళ్ళు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ సారు 6 పార్టీల ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా చెయ్యి పార్టీ బోవుడు అని అంటే రాజకీయాలకు ఏమన్నా ఇలువ ఉంటుందా చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఈయనన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పోచారం శ్రీనివాస్ సారు నియోజకవర్గానికి సాంస్కం చేసిండు కేసీఆర్ సారు.
అసంటప్పుడు ఆ పోచారం శ్రీనివాస్ సారు కారు పార్టీకి ఎంత ఇదే తోచి ఉండాలి చెప్పు, నువ్వే చెప్పు. అవునే, నిన్న మొన్నటి దాకా కారు పార్టీలుండి ఎంత తెల్లగా పుల్లగా మాట్లాడిండు పోచారం సారు. కేసీఆర్ సార్ అంత మొగోడు లేడు, మేమున్నంత వరకు నువ్వే మా లీడర్వు అని కేసీఆర్ సార్ను మస్తు ఒగిడిండు. అట్లా నీతులు నీలిగిన నాలుగొద్దులకే పోయి చేయి పాచోళ్ళ చేతులు వేసుకొని తిరగబట్టే. ఇదేనా పద్ధతి? ఇదేనా ఆయన ధర్మం? అసలు ఈ పద్ధతి ఏ పాచోళ్ళకైనా మంచిది కాదు. రాజకీయం అన్నాక గట్లనే ఉంటది తాత. సరే గా సారు ముచ్చట అటు ఉంచు గాని ఇప్పుడు గా తాళ్ళని పట్టుకపోతున్నావు, మరి ఎందుకు గది చెప్పు. తాడెందుకు పట్టుకొని పోతానవు అని అంటే రోజుకొక్కరు కదా వంతులు పెట్టుకొని పోయినట్టే చెయ్యి పట్టే సరిగ్గా వచ్చే మా కారు పార్టీ ఎమ్మెల్యేలు. అందుకే వాళ్ళందరినీ ఒక్క దగ్గర మంచిగా గుంజి కట్టేద్దామని తాడు పట్టుకొని పోతానా. ఇంకా తాళ్ళు కావాలి పిల్ల, దొరుకుతలేవు. అగో వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారని ఇక తాళ్ళని పట్టుకపోతున్నావు ముసలోడా. అసలు వాళ్ళు నిన్ను దగ్గర కూడా రానిస్తారా ఇంతకు? వాళ్ళు నన్ను రానిచ్చుడు ఏంది తల్లి, వాళ్ళందరే ఒక్క దగ్గరికి రాబోతాళ్ళు ఇయ్యాల. వాళ్ళు లోపలికి రాగానే ఎంబడే గేట్లు వేసి అందరిని అనగబట్టి గుందకొక్కలు కట్టి నువ్వు. అగో వాళ్ళు ఎక్కడికి వస్తాను, నువ్వు వాళ్ళని ఎడ కట్టేస్తావు ముసలోడా. లేని కథలు వాడి ఎవరితోనన్నా తన్నులు తింటావా ఏంది? అరే చిన్న చిన్న వాటికే దడుచుకుంటాను ఏంది అదురుతున్నా. ఇవాళ మా కారు పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ ఫామ్ హౌస్ కు పిలుచుకుంటాడట కేసీఆర్ సారు. ఇక ఇదే సందాన్ని కూడా నేను కూడా పోతా, పోయి మా దోస్తు కేసీఆర్ సార్ తోటి మాట్లాడి, సారు వీళ్ళని ఎవ్వరిని అవతలకి అసలుకే ఇడిచిపెట్టకు, వీళ్ళు ఇంటికి పోయినట్లే ఉంటే మళ్ళీ లేని కథలు పడి ఏదన్నా ప్రమాదం తీసుకొస్తారు మన కారు పార్టీకి అని చెప్పి వాళ్ళందరినీ అలానే గుంజి కట్టేస్తా ఏడు కాడికి. నీ ముఖం అట్లా ఎన్ని రోజులని కట్టేస్తావే? వాళ్ళని ఎన్ని రోజులని ఫామ్ హౌస్ లో దాచిపెడతావు చెప్పు. అగో ఆ ఫామ్ హౌస్ లో కేసీఆర్ సారు వ్యవసాయం చేస్తూనే ఉంటే అందుకోసమే నేను కూడా వీళ్ళందరితోటి ప్రతిరోజు వ్యవసాయం పనులు చేయిస్తాను. మాపటాలు అయింది అనుకో, సుక్క తాగేటోళ్ళకు సుక్క, ముక్క తినేటోళ్ళకు ముక్క, ప్రతిరోజు ఇది పక్క. కేసీఆర్ సారు నేను ఉంటా కాబట్టి వాళ్ళందరితోటి కలిసి మంచిగా వ్యవసాయం పనులు చేయించుకుంటా 5 ఏళ్ళు అటే గడుపుతాం. ఇక నీ తెలివి తెల్లారనట్టే ఉన్నది. ఎమ్మెల్యేలు అంటే సారు ఫామ్ హౌస్ లో పనులు చేసేటోళ్ళు కాదు, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజాసేవ చేసేటోళ్ళు. ఓ ప్రజాసేవ వీళ్ళు బాగా చేస్తాను కావచ్చు, అధికారంలో చెయ్యి పాచే ఉండే. ఇక వీళ్ళకు నియోజకవర్గాలలో ఏం పని ఉంటుంది చెప్పు. అందుకే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఈ 5 ఏళ్ళు వీళ్ళతోటి వ్యవసాయం పనులు చేయిస్తాంట. వీళ్ళు ఖాళీగుండి ఇంటికి వచ్చిర్రు అనుకో, కారు పార్టీని ఖాళీ చేసే ఆలోచనలే పుట్టించుకొస్తా అంటారే జనాలు. వీళ్ళని యువతలకి ఇడవద్దు, 5 ఏళ్ళు అలానే వ్యవసాయం పనులు చేయిస్తాంట. నేను చూడు తాత, ఓ పార్టీని నమ్మి ఆ వ్యక్తిని నమ్మి జనాలు ఓటేసి గెలిపించినప్పుడు ఆ పార్టీని కాదని అధికారం ఉన్న పార్టీలకు ఓవుడు అనేది వాళ్ళ విఘ్నత వదిలేయాలి. గసుంటి నాయకులను జనాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇసొంటోళ్ళను స్పీకర్ సార్ అయినా అస్సలకే క్షమించద్దు పిల్ల. అరే ఈ పద్ధతి ఏ పార్టీకైనా ఎన్నటికైనా చాలా ప్రమాదకరం. సరే అధికార పార్టీలు అవతల పార్టీలను దెబ్బ కొట్టాలని ఆలోచించుతా తప్పు లేదు, కానీ అధికార పార్టీని కాదని అవతల పార్టీలో గెలిచి అవసరాల కోసానికి మళ్ళీ అధికార పార్టీలకు వచ్చే ఇసొంటి నాయకులను జనాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి సరి అయిన బుద్ధి చెప్పాలి, అస్సలు ఇడిచిపెట్టద్దు. నువ్వు అనేది కూడా కరెక్టే, కానీ అది అధికార పార్టీ చేతులు ఉంటుంది తాత. అట్లా కూడా న్యాయం జరుగుతలేదు అంటే న్యాయస్థానాల చేతులు ఉంటుంది. అట్లా అయితే ఇంకో నదులు ఎదురు చూడాల్సిందేనా? ఇంకా ముంగట ఏం జరుగుతుందో ఏందో కదా. జరిగేదేముంటదే, మహా అయితే మీ కారు పార్టీ కాలవుతుంది కావచ్చు. నోరు మాట్లాడుతుంటే నోసలెక్కిరిస్తుంది అన్నట్టు అప్పట్లో మీ కేసీఆర్ సార్ మాట్లాడలేదా కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదా రాష్ట్రంలో అని? ఇప్పుడు వాళ్ళవంతా వచ్చింది. అయ్యో అప్పుడు ఉన్నదా లేదా అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాలేదా? జనాలు తలుచుకుంటే ఎంత కాలం ఎటైనా తిరగవచ్చు. ఇప్పుడు మా కారు పార్టీలు ఉన్న కార్యకర్తలు అందరు పోయినా కూడా 5 ఏళ్ల వరకు మళ్ళీ ఎట్లా చిగురించాలో చిగురిస్తుంది, అధికారంలోకి వస్తుంది. చూడు నువ్వు. సరే సరే, అధికారంలోకి వచ్చుడు ముచ్చట అటెన్క కానీ ముందుగా పార్టీ ఖాళీ కాకుండా చూసుకోపోయిగా. ఈ లేకిడి దానికి కూడా గొర్ర కాకుండా అయిపోయింది కదా మా కారు పార్టీ. అసలు మా పార్టీ నుండి జనాల ఓట్లతోటి గెలిచి ఏరే పార్టీలోకి పోయే ఇసొంటి ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట ముండ్ల కంపలు వేసి మొత్తం ధర్నాలు చేయాలి. వీళ్ళను ఎటు గొర్ర కాకుండా అంటరానులను చేసి వీళ్ళ ఇంటికి ఏ పనులు కూడా పోకుండా చేయాలి. అట్లయితేనే ఇసొంటి జంపు జిలానీలకు సిగ్గత్తది. ఇంకోసారి ఇట్లా జంపు చేయాలి అనే ఆలోచన కూడా ఎవరికి రాకుండా అవుతుంది. అయినా మందికేమో మంగళవారం, మనకేమో సోమవారమా? ఇదే ముచ్చట మా కేసీఆర్ సార్ చేసినప్పుడు కూడా మాట్లాడితే మంచిగుండు. ఏం చేస్తాం? చూసినారులా, కారు పార్టీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి చెయ్యి పార్టీలకు జంప్ అవుతున్నారని ఇవాళ ఎమ్మెల్యేలు అందరినీ ఫామ్ హౌస్కు పిలిచిండట కేసీఆర్ సారు.
సారు మాట కట్టుబడి పార్టీలో ఎంతమంది ఉంటారో ఎంతమంది షై పార్టీలకు జంప్ అవుతారో ముంగట ఎరకైతుంది. కానీ ఓడలు బండ్లు ఓడలు అవుతాయి అని అంటే ఏమో అనుకున్నాం. కానీ కారు పార్టీ షై పార్టీని చూస్తే గది నిజమే అనిపిస్తున్నదుల్లా. ఇంకా ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూసారుగా. రోడ్ల సౌలతులు చక్కగా చేయాలని బురదల దిగిపోయి నిరసన చేసినోళ్ళని చూసినాం గాని గీన చూడుండ్రి ఏకంగా బురద నీళ్లనే ఈత కొట్టిండు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల జరిగింది ఇది. ఆగో చూసిండ్రా, నెత్తికి పెయ్యంతా ఆకులు కట్టుకొని బురద గుంటల నిరసన చేసిన సాంబమూర్తి అనే గీన పార్వతీపురం మన్యం జిల్లా సిపిఎం అధ్యక్షుడట. అయితే కొన్నొద్దుల కానుంచి పడ్డ ఆనలకు రోడ్లన్నీ ఆగమైనాయి. ఏడికాడికి గుంతలు పడి నీళ్లన్నీ రోడ్ల మీదనే ఆగిపోయినాయి. ఈ రోడ్ల మీద పోవాలనంటే పబ్లిక్ కు మస్తు తిప్పలైతున్నది. మరమ్మతులు చేయాలని ఎన్నో మలకల ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరని ఏకంగా రోడ్ల మీదకొచ్చి నీళ్లలో గీదిరగా నిరసన చేసిండన్నట్టు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతి పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం, ఏమాత్రం చిత్తలేదు. కారణం ఏంటంటే ఆకులు కట్టుకుని నవ్వుతారు. నవ్వడానికి కాదు, మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగైతే ఉన్నాము ఆ రోజు జంతువుల గురించి కొండల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగైతున్నాం ఈ రోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గదన్నట్టు ముచ్చట. అయినా గిన్నొద్దులంటే పాత సర్కారు పాత పాలకులున్నారు కాబట్టి గీ నిరసనలు చేయాల్సి వచ్చింది మీకు. కానీ ఇప్పుడు కొత్త సర్కారు కొత్త పాలకులు వచ్చిండ్రు కదా, ఇప్పుడు మీ తిప్పలను వాళ్ళు జల్దిన్నే తీర్తారు గాని ఏం రంది వడకుండ్రని అంటున్నారు చాలా మంది గీన నిరసన చూసినోళ్ళు. ఎన్నో ఏండ్ల తర్వాత రామ జన్మభూమి అయోధ్యల రాములోరి గుడిని గొప్పగా కట్టిండ్రు కదా బీజేపీ సర్కారోళ్ళు. ఇక అయితే ఇప్పుడు ఆడవాడుతున్న ఆనలకు గుల్లె ఉరుతున్నదట. మీదికెంచి పడ్డ ఆనలకు నీళ్ళన్నీ గర్భగుడిలకు పోయినాయట. देखिए ये बहुत आश्चर्य की बात है कि ऐसे इंजीनियर हमारे देश पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वह छत जो है वो छूएगा, ऐसा किसी को ज्ञान नहीं है. రామ్లల్ల విగ్రహం కాడ వీఐపీ భక్తులు దర్శనం చేసుకునే జాగల ఉరుతున్నది నిజమేనని ఆడున్న అయ్యవార్లే చెప్పుకొచ్చిండ్రు. గుడి షురువు చేసి 6 నెలలు సుతం కాక మునిపే గిట్ల ఊరుసుడు చిత్రంగున్నది. పెద్ద పెద్ద ఇంజనీర్లు చేసిన ప్లాను ఏమైందో అని గరమైతుండ్రు ఆడికచ్చే భక్తులు. ఇగి ముచ్చట మీద ఎంబటే యాక్షన్ తీసుకోవాలని ఆడున్న ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రు ట్రస్ట్ ఆఫీసర్లు. అయితే ఇదంతా అనుకున్నట్టే జరిగింది. మొదటి అంతస్తులకెంచి నీళ్లు ఊర్చేది నిజమే. గుడి మొత్తం గట్టుడు పూర్తి కాకపోయే వరకు నీళ్లూరుతున్నాయి. ఇక మీదున్న 2వ అంతస్తు శిఖరం కట్టినాక నీళ్లు రావని క్లారిటీ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. పబ్లిసిటీ మీదున్న శ్రద్ధ గుడిని బందోబస్తు గట్టుట్ల లేకపాయే అని గరమైతున్నారు ప్రతిపక్ష పొల్లు. చూడాలే మరి ఆఫీసర్లు చెప్పినట్టు నిర్మాణాలు మొత్తం పూర్తయినాక నీళ్లు గారుడు బంద్ అయితాయో లేకపోతే ప్రతిపక్ష పొల్లు అంటున్నట్టు అయోధ్య గుడి పబ్లిసిటీ స్టంటే అవుతుందో మరి. ఆగో మెడల దండలేసుకొని ఒంట మీద ఊసున్న గీనను చూసి లగ్గం చేసుకునే పిల్లగాడు కావచ్చు, గందుకే అందరు కలిసి గీనను ఊరేగింపుగా మండపానికి దోల్కబోతున్నారని అనుకునేరు. కాదుల్లో అసలు ముచ్చటేందంటే రాజస్థాన్లున్న బన్స్వారా అనే జాగలకెంచి రాజకుమార్ అనే గీన ఎంపీగా గెలిచిండట. ఇక రాజస్థాన్ వాళ్ళంటే యాదొచ్చేది ఒంటలే కదా, గందుకే ఒంట మీద సవారీ చేసుకుంటా పార్లమెంటుకు పోవాలని అనుకున్నాడట. ఇక ఈయన ఇంటికాన్నుంచే ఒంట మీద ఎక్కి సవారీ చేసుకుంటా బయలుదేరిండట. గిట్లా ఇక ఇది చూసి తొవ్వ ఒంటి పోయేటోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. రోడ్ల మీద ట్రాఫిక్ సుతం బగ్గనే జామ్ అయిందట. ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు ఎంబటే ఆడికి ఉరికొచ్చి, సారు మీకు మీ రాష్ట్రం మీద ఉన్న పాయిరం మంచిగానే ఉన్నది గాని మీరు గీ ఒంట మీద పార్లమెంటుకు పోవాలంటే ఎన్ని గంటలు కావాలి? ఇక ఇప్పటికే రోడ్డు మీద మస్తుగా ట్రాఫిక్ జామ్ అయిందని ఆపే వరకు మస్తు నారాజు అయిందట. గీన ప్రచారాలే చిత్రంగా చేసిండ్రనుకుంటే ఆఖరుకు పార్లమెంటుకు ఓనికి సుతం చిత్రకథలే పడుతున్నారు కొందరు లీడర్లని అనబట్టిండ్రు ఈ వీడియోలు చూసినోళ్ళు. అయినా మాది సైకిల్ గుర్తని సైకిల్ మీద పోవుడు, ఒంటెలున్న రాష్ట్రం మాదని ఒంటల మీద పోవుడు మీదనే దృష్టి పెట్టుడు కాదు లీడర్లు. జరంతా మీ మీద నమ్మకం పెట్టుకొని గెలిపించిన పబ్లిక్ తిప్పల గురించి కూడా పార్లమెంట్ లో ఓట్లాడాలే అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్.
ఇక పబ్లిక్ కు ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటాం. అలా టాటా, నమస్తే.